కరీంనగర్ జిల్లాలో తొలి విడత పోలింగ్ జరిగిన 398 గ్రామాల్లో పలు చోట్ల వింతలు విశేషాలు చోటు చేసుకున్నాయి. పలు గ్రామాల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. మెజార్టీ గ్రామాల్లో ఓటర్లు చెయ్యెత్తి చేయి కొట్టినప్పటికీ బీఆర్ఎస్ మద్దతుదారులు పంతం నెగ్గించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చనిపోయిన వ్యక్తికి ప్రజలు పట్టం కట్టారు. పంచాయతీ పోలింగ్ లో పలు గ్రామాల్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్ తానా R&R కాలనీలో చనిపోయిన వ్యక్తికి ఓటర్లు పట్టం కట్టారు. ఓటర్ల తీర్పు ఉత్కంఠ ఉద్రేకానికి దారితీసింది. పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ జరిగిన గ్రామాల్లో ఫలితాలు నేతలకు మైండ్ బ్లాక్ చేసే విధంగా ఉన్నాయి. ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టు తలపడి స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు వేములవాడ నియోజకవర్గంలోని 5 మండలాల్లో ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. వేములవాడ అర్బన్ మండలం షబాష్ పెళ్లి R&R కాలనీ వద్ద మీడియాతో మాట్లాడుతూ మధ్యాహ్నం 1 గంట వరకు 79% పోలింగ్ జరిగిందని, వెంటనే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైందని ఆమె తెలిపారు. కాంగ్రెస్ నగర అధ్యక్షులు అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరిపల్లి మోహన్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్ తో కలిసి మంత్రి పొన్నం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంఏ సమాద్ నవాబ్ కుటుంబ సభ్యులను, మాజీ కార్పొరేటర్ మొండి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలి విడత పోలింగ్ జరిగిన 91 గ్రామాలు సిపి గౌసలం పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు. ముగ్దాపూర్, చెర్లబుట్కూర్, దుబ్బపల్లి, చామన్పల్లి, ఫకీర్పేట్, జూబ్లీనగర్, నాగునూర్ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.